అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏబిఎన్ రాధాకృష్ణ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ మాటల యుద్ధంలో భాగంగా మొన్న వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ని లేవనెత్తారు. నాతో మీరు పెట్టుకోకండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ నా దగ్గర ఉంది, అది చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద కూడా తిరగలేరు, నాతో అనవసరంగా మీరు గెలుక్కుంటున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అప్పటి నుంచి ఏంటి ఆ సీక్రెట్ అన్న దాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. కానీ ఏంటి ఆ సీక్రెట్ అనేది మనం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నటువంటి కడప జిల్లాకే సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు నాతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే సార్, చాలా కాలం తర్వాత బాగున్నారా? బాగున్నా. సార్ ఏంటి అసలు అంటే రాధాకృష్ణ గారు ఒక హింట్ ఇచ్చి వదిలేశారు, జనం మాత్రం దాని గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఏం జరుగుంటది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉన్న ఆ సీక్రెట్ ఏంటి, అసలు మీరేమనుకుంటున్నారు? నేను కూడా చదివాను కొత్త పలుకులో, నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఏముంది అని చెప్పేసి నాకు కూడా చాలా ఉత్సుకత ఉన్నాను. రాధాకృష్ణ గారు ఎప్పుడు మరి ఆ సీక్రెట్ బయటపడతారా అని చెప్పేసి. నాకు తెలిసి మరి ఇంతవరకు అనేక సందర్భాల్లో అటు సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ రకరకాలు కొంత రావడం జరిగింది ఆ కుటుంబానికి సంబంధించి. ఇంకా అంతకు మించి ఏముంటుంది అనేది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సార్ ఒక 4-5 అంశాలు సార్, వాటిలో ఏది నిజమై ఉంటుంది అనేది మీరు చెప్పాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి తుపాకీ ఎక్కుపెట్టి భయపెట్టించే ప్రయత్నం చేశాడు అనేది, ఏకంగా తండ్రికే తుపాకీ ఎక్కి పెట్టాడు అనేది. రెండోది, షర్మిల గారి మెడకాయ పట్టుకున్నాడు అనేటువంటిది, అంటే గొంతు మెడబట్టాడు అనేటువంటిది. తర్వాత ఏకంగా తల్లి విజయమ్మ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేసుకున్నాడు అనేటువంటిది. ఈ 3 వినపడుతున్నాయి. ఈ 3 కాక కొత్తగా వినపడుతుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తగు జరిగింది. అది మీకు కూడా ఐడియా ఉండుంటుంది నాకు తెలిసి. అది మేబీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెంగళూరుకే పరిమితం కావాలి, ఏపీ రావద్దు, కడప రావద్దు, పులివెందులు రావద్దు అని జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు హెచ్చరించిన విషయం కొంత పులివెందుల్లో ఆ టాక్ మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నాళ్ళు సీఎం పీఠ మీద ఉంటావు, ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉంటావు, ఈ భూమి మీద నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ పీఠ మీద కూర్చున్నది నేనే అని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాడు అనేటువంటిది కూడా వినపడుతుంది. వీటిలో ఏదై ఉంటుంది అంటారు? అంటే మరి లాస్ట్ది వచ్చేసి నేను వినలేదు, కానీ మిగతా వచ్చేసి తండ్రి కొడుకులకు మధ్య భేదాభిప్రాయాలు ఉండేది. అది పులిందల్లో అది బాగా అనుకునేవాళ్ళు. ఆయన యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ బెంగళూరులో ఉండేవాడు. తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి వచ్చేసి నువ్వు ఇక్కడ రావాకు అని చెప్పేసి అతను ఒకవేళ హైదరాబాద్కి వచ్చినా కానీ ఇంటికి పోకుండా బయట ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గర ఉండగాని లేకుంటే హోటల్స్ ఉండగాని చేసేవాడని చెప్పేసి బాగా అనుకునే వాళ్ళు. బాగా పులివెందులు వచ్చినా సరే రాజశేఖర రెడ్డి గారి ఇంటికి పోకుండా ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఉండేవాడు. పులివెందుల కాదు, పులివెందులో తక్కువ హైదరాబాద్. రాజశేఖర హైదరాబాద్ వచ్చేసి ఇంటికి రాకుండా బయట ఉండేవాడు. చాలా విజయం వచ్చేసి ఇద్దరి మధ్య నలిగిపోతా ఉంది, కొడుకు చెప్పలేక భర్తకు చెప్పలేక అని ప్రజలు పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు మిగతా ప్రజలు బాగా అనుకునే వాళ్ళు. అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయేదానికి ముందు అది ఇంకా కొద్ది రోజులు పతాక స్థాయికుడిగా వచ్చేట్టుగా ఉంది వాళ్ళిద్దరి మధ్య అని అనుకునేవాళ్ళు. మరి యాక్చువల్ గా నేను పర్సనల్ గా కాదు, కానీ పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు అది బాగా చర్చనీయాంశంగా ఉండేది. ఇంకా ఈ మాట మీరు చెప్పిన లాస్ట్ మాట అన్నాడు అనేది మరి అది వచ్చేసి నేను అంతగా ఆ మాట వినలేదు, కానీ మనస్పర్ధలు ఉండేది మాత్రము, భేదాభిప్రాయాలు ఉండేది. ఇతను దాంట్లో జోక్యం చేసుకుంటాడు, తనకు చెడ్డ పేరు వస్తుంది రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రిగా అనే యాంగిల్ రాజశేఖర రెడ్డి భయపడేవాడు, ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అందుకోసం దూరం పెట్టేవాడు. ఇతను ఎంతసేపు వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్, అటు పదవి, ఆర్థికంగా ఈ 2 వచ్చేసి ఇతను ప్రభావితం చేసేటి, అందువల్ల ఇబ్బంది పడుతున్నాడు రాజశేఖర రెడ్డి అనేవాళ్ళు. అది మాత్రం వాస్తవం. ఏదేమైనా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నమాట కొంత వాస్తవం.
తండ్రితో జగన్మోహన్ రెడ్డి కొంచెం కొద్ది దురుసుగా కొంచెం అది ప్రవర్తించారనేది పూర్తి వాస్తవం అంతేనా? వాస్తవమే. అది పూర్తి వాస్తవమే. అది కొంతేం కాదు, పూర్తి వాస్తవమే అది. ఓకే. వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఏమి ఉండేది కాదు. తండ్రితో గొడవ పడేవాడు, తండ్రితో దురుసుగా ప్రవర్తించేవాడు అనేది పూర్తి వాస్తవం. సరే, అది ఎన్ని ఇంటింటి రామాయణం ఉన్నట్టు ప్రతి కుటుంబాల్లో ఉన్నట్టు ఏమి అతీతమైనదేం కాదు కాబట్టి మనం చూడలేదు. కానీ ఆ వచ్చేసి ఉండేదానికి ఆస్కారం ఉంది. అది ఇంటింటి రామాయణం ఉన్నట్టు అదేమి అతీతమేం కాదు. కానీ పర్సనల్ గా చూడలేదు. చూడని దాని గురించి మనం చెప్పడం బాగుండదు. కానీ ఇంటింటి రామాయణం అన్నప్పుడు కూడా సార్ ఆ కుటుంబానికి పేరు రాజశేఖర రెడ్డి గారి వల్లే వచ్చిందిగా. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకునేగా ఆయన రాజకీయం చేసేది. ఇక్కడ రెండు ఉన్నాయి. మనం ఒకటి 2014లోనే అధికారానికి వచ్చిందంటే నిజంగా రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వచ్చామనుకోవచ్చు. 2014లో అధికారంలోకి రాలే, 2019లో వచ్చినాడు. అప్పటికి రాజశేఖర్ చనిపోయి 2009 నుంచి 14లో ఇమీడియట్ గా అధికారానికి వచ్చింటే డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి అనుకోవచ్చు. 2014లో రాలేదు, 2019లో వచ్చినాడు. అంటే ప్యూర్ గా వచ్చేసి రాజశేఖర రెడ్డి ప్రభావం ఉంది. ఆ సాక్షి మీడియా అనేది రాజశేఖర రెడ్డి సంపాదించినటువంటి మీడియా డబ్బులు ఆ లెగసీ పనికొచ్చినాయి. కానీ టోటల్ గా దాంతోనే అనుకునేదానికి లేదు. ఎందుకంటే 2019 అధికారంకి వచ్చింది 10 ఏళ్ల తర్వాత, రాజశేఖర రెడ్డి చనిపోయిన 10 ఏళ్ల పునాది అయితే తర్వాత. రాజశేఖర రెడ్డి గారి టోటల్ గా అభిమానమే మనం సార్ దానికి జగన్ రాజశేఖర ఉంది. రెడ్డికి మనం అన్వయించలేము. అంటే పునాది అయితే రాజశేఖర రెడ్డి గారి అభిమానమే అంటే నేను డెఫినెట్ గా ఇప్పుడు అంత ఆర్థికమైనటువంటి ఆ ఆర్థిక పరిపుష్టి కలిగించడము, ఆ మీడియా రావడము, మీడియా లేకుండా జగన్ ఎక్కడున్నాడు? ఈవెన్ వచ్చేసి ఒక వారం రోజుల పాటు సాక్షి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ లేదనుకోండి, ఎక్కడ జగన్ ఉంటారు? ప్రజలు అవును. మర్చిపోతారు అంతే. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆ ప్రాపర్టీ ఎవరు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కోసం అని చెప్పేసి సాక్షి మీడియా తీసుకొచ్చి అది ఆయన స్వాధీనం అయిపోయింది. ఇప్పుడు దాంతో వచ్చేసి ఆయన రాజకీయం ఈరోజు ఎన్నైనా ఉండొచ్చు. సాక్షి లేకుండా పోతే 1 వీక్ చాలు. 1 వీక్ వచ్చేసి సాక్షి లేదని పక్కన అనుకుంటే నో జగన్. అంత ప్రభావితం చేస్తాను ఇప్పుడు మీడియా. సరే కాదు సార్, ఇప్పుడు జగన్ కొంత హింసాయుత రాజకీయాల వైపు ఉంటాడు. అంటే ఆయన ఆలోచన ధోరణిలోనే తప్పు ఉంటది. ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద కావచ్చు, షర్మిలా మీద గారు కావచ్చు, విజయమ్మ గారి మీద కావచ్చు, అంటే సొంత కుటుంబ సభ్యుల మీద కూడా కొంత ఆర్చిగానే ప్రవర్తిస్తారు అనే వాదంతో మీరు ఏకీభవిస్తారా? అంటే ఇప్పుడు మనము ప్రతి కుటుంబంలో ఉంటారు కదా. ఇప్పుడు నలుగురు కొడుకులు ఉంటే అందరి ప్రవర్తన ఒకేది ఉండదు. కొందరు వచ్చేసి ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి మిగతా వారి దృష్టిలో, రాష్ట్రపతి దృష్టిలో ముఖ్యమంత్రి, కానీ జగన్ దృష్టిలో తండ్రే కదా. అవును. మన దృష్టిలో వచ్చేసి, మీ దృష్టిలో, నా దృష్టిలో, ప్రజల దృష్టిలో ముఖ్యమంత్రి మనం ఆ స్టేచర్ అనుకుంటాము. కానీ ఆ కొడుకేమో తండ్రే కదా, ముఖ్యమంత్రిగా భావన ఉండదు. అదేవిధంగా మిగతా కుటుంబ సభ్యుల విషయంలో కానీ మనకున్న అభిప్రాయము, నా అభిప్రాయం, నా గురించి మీకున్న అభిప్రాయము, నా ఫ్యామిలీకి ఉన్న అభిప్రాయం వేరుగా ఉంటుంది కదా. నాకు సమీపంలో వాళ్ళకు, మా బంధువులకు తులసిరెడ్డి అంతే. కానీ మిగతా వాళ్ళకి వచ్చేసి ఓహో తులసిరెడ్డి కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు అనుకుంటారు. మా కుటుంబాలకు వచ్చేసి తులసిరెడ్డి అంతే. కాబట్టి అది నేను జగన్మోహన్ రెడ్డి విషయమే కాదు, జగన్మోహన్ దాంట్లో కొంత ఆయన కొంత పదవి వ్యామోహము, డబ్బు వ్యామోహము విపరీతంగా ఉండే వ్యక్తి కాబట్టి కొంచెంగా ఈ యొక్క మానవత్వ విలువలు, బంధుత్వ విలువలు అవి తక్కువ ఉండొచ్చు. జగన్కి అధికార వ్యామోహం, డబ్బు వ్యామోహం ఎక్కువ అంటారా? అది 100% కదా. అదేమి దాంట్లో మనము ఓపెన్, ఒకవేళ పదవి వ్యామోహంలో మనము చరిత్రలో మనము జగన్ కు కంపేర్ చేయగలిగిన వ్యక్తి నాకు తెలిసి ఒక ఔరంగజేబే. అది చక్రవర్తుల టైప్ వచ్చింది, ఇది ప్రజాస్వామ్య టైప్ లో వచ్చింది. అది ప్రజాస్వామ్యము కాకుండా వేరే విధంగా ఉండేది. ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యం ద్వారా వచ్చింది. కాబట్టి ఇప్పుడు అంత మాత్రం ఔరంగజేబులో కూడా మంచి గుణాలు ఉన్నాయి. ఔరంగజేబు వచ్చేసి చాలా సింపుల్ లైఫ్ గడిపేవాడని, ఆయన సంపాదన వచ్చేసి తన టోపీలు కుట్టి ఆ టోపీలు అమ్మిన దాంతో జీవనం గడిపేవాడని. మరి ఇది నాణానికి ఒకవైపు. కానీ రెండో వైపు ఏమి, పదవి కోసం వచ్చేసి తండ్రి షాజహాన్ ను 8 ఏళ్ల పాటు ఆగ్రా కోటలో బంధించాడు. తర్వాత అన్నను వచ్చేసి చంపి అన్న తలను షాజహాన్ కు బహుమానంగా పంపించాడు. ఇద్దరు తమ్ముళ్ళను చంపాడు. కాబట్టి తండ్రిని జైలుకు పంపించాడు, అన్ననేమో చంపాడు, తమ్ముళ్ళను చంపాడు. కాబట్టి ఇది ఒకవైపు కోణం. మరొక వైపు కోణం వచ్చేసి మంచి గుణాలు కూడా ఉన్నాయి. అదే విధంగా వచ్చేసి అప్పుడు
చక్రవర్తుల పరిపాలన కాబట్టి ఆ స్థాయికి పోయింది. ఇప్పుడు డెమోక్రసీ కాబట్టి అంత అవసరం లేకుండా పోయింది. కాబట్టి పదవీ వ్యామోహంలో డెఫినెట్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన పదవీ వ్యామోహం ఉంది, విపరీతమైన డబ్బు వ్యామోహం ఉంది. దాంట్లో నో సార్ డౌట్ ఇంకోటి అట. కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల కూడా చాలా అనుమానాన్ని ఈ మధ్య కాలంలో టీడీపీ సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో మీ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నప్పుడు బొత్స గారు, లేదా ధర్మాన ప్రసాదరావు గారు, అంటే కాంగ్రెస్ నాయకులుగా ఉన్నప్పుడు ఏ అనుమానాన్ని అయితే లేవనెత్తారో ఆ అనుమానాలను చూపిస్తూ ఇగో జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఎలా ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు అని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? ఎన్ని ఆ పక్క చెప్పినా ఈ పక్క చెప్పినా ఎవరు చెప్పినా 100% అబద్ధం వచ్చేసి. ఏదో పొలిటికల్ గా వాళ్ళొక మాట అన్నారు కాబట్టి తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతోనే రెండంట అని ఇవన్నీ ఊరికే అంత చేసి, అది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే. ఆ రోజు వర్షాలు బాగా, ఆకాశం మేఘావృతమైంది. ఈవెన్ విజయమ్మ గారే చెప్పారు ఆకాశం బాగలేదు, పోవద్దులేండి అని చెప్పేసి. విజయమ్మ గారే, నేనే చెప్తే కానీ ఆయన ఖచ్చితంగా పోవాలా, ఒకటి ఏదో పెళ్లి ఉంది, రచ్చబండ ఉంది, పోవాలని చెప్పి పోయినాడు. ఆ రోజు అక్కడ కుములో నింబస్ మేఘాలు ఉండేది. అది వాతావరణం ఓవరాల్ గా రాష్ట్రంలో వాతావరణము మేఘావృతమైంది, అందరికీ తెలుసు. తర్వాత అక్కడ కుములో నింబస్ మేఘాలు, కాబట్టి ఆ నేపథ్యంలో హెలికాప్టర్ యాక్సిడెంట్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఊరికే ఆ మిగతా రోజు ఎవరు ఆ మాట్లాడినా ప్రమాదం జరిగిన పావురాల గుట్ట దగ్గరికి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఈవెన్ దో కర్నూలు జిల్లాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. అందరూ కూడా హెలికాప్టర్‌ని ఎతికే పనిలో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎక్కడున్నారు అనేటువంటిది తెలీదు అనేటువంటి వాదన మీద. అది 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 కరెక్టే కదా. అందరూ వచ్చేసి జగన్ ఆ పీరియడ్ లో వచ్చేసి పెద్ద కనిపించలే. మిగతా అందరూ చాలా మంది మొత్తము పౌరాలు కొట్టి గీతానికి చాలా మంది పోయినారు. ఈవెన్ రఘువీరారెడ్డి గారు, మిగతా చాలా మంది వచ్చేసి కనిపించారు. కానీ జగన్ ఆ రోజు ఆ సన్నివేశం లేడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుండి మనకు కనిపించి వచ్చాడు. మరి ఆ రోజు ఎక్కడున్నాడు అనేది మరి ఆయన చెప్పాల్సింది, నాకు తెలియదు వచ్చేసి. ఆ ఆ నెక్స్ట్ మూమెంట్ డే లో కనిపించా వచ్చేసి కూడా కనిపించిన తర్వాత కూడా సీఎం పదవి కోసం సంతకాల సేకరణ ఇదంతా జరిగింది అనేటువంటిది. సీఎం పదవి కోసం అదే ప్రయత్నాలు అది జరిగాయి అనేటువంటిది. అది అది వచ్చేసి మరి సంతకాల సేకరణ జరిగిందేమో వాస్తవం. అది మరి కొందరు వచ్చేసి నాకు సంబంధం లేకుండా చేశారని ఆయన అంటాడు. కొందరు లేదు తెలిసి జరిగింది అని ఆయన అంటారు. కానీ సంతకాల సేకరణ జరిగింది మాత్రం వాస్తవం. ఆ ఆ మూమెంట్ లో జరగకూడదు. ఆ మూమెంట్ లో ఆ సంతకాల సేకరణ అన్న సన్నివేశమే రాకూడదు అది. అటువంటి పరిస్థితిలో సంతకాల సేకరణ మరి ఆయన ప్రేరణతో చేశారా? ఆయనకు సంబంధం లేకుండా చేశారా? ఎవరు చేసినా గానీ అది కరెక్ట్ కాదు. అది డెఫినిట్ గా నెగ నెగెటివ్ సందేశం పోతుంది. జరిగింది మాత్రం వాస్తవం. సంతకాల సార్ సేకరణ. మీరు రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన మనిషి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటే మీ ఏరియా ఆయన చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు కొంత ఐడియా ఉంటది. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాని ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజాస్వామ్యవాది. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య నియంత. ఫండమెంటల్ గా రాజశేఖర రెడ్డి ప్రజాస్వామ్యవాది, జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య నియంత. రెండవది, రాజశేఖర రెడ్డి డక్కా ముక్కులు తిని రాజకీయాలకు వచ్చాడు. ఆయన వచ్చేసి ఆ 2000 కొంతవరకు అతనికి కంచుకోటగా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాల్లో ఆ రోజు అతనికి బలమైన ప్రత్యర్థులు అటు నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, జాతీయ స్థాయిలో. కాబట్టి అతను ఆ ఈవెన్ పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు ఉండి 2 సార్లు కూడా కాంగ్రెస్ అధికారం రాలేదు. కడప జిల్లాలో కూడా సీట్లు తక్కువ వచ్చినాయి. కాబట్టి డక్కా మొక్కులు తిని ఆర్థికంగా చాలా ఇబ్బందులు బాగా ఉన్న రోజులు ఉన్నాయి. ఈవెన్ వచ్చేసి లాగా డబ్బులు లేక చాలా అవస్థలు పడిన రోజులు ఉన్నాయి. కాబట్టి అది రాజశేఖర రెడ్డి అనేది. జగన్మోహన్ రెడ్డికి అది గోల్డెన్ స్పూన్ తో అతనికి వచ్చేసి అతని రాజకీయ ఎంట్రీనే ఆర్థికంగా పరిపుష్టి పెట్టి పొలిటికల్ గా ఫ్యామిలీ ఒక ముఖ్యమంత్రిగా అయిన నేపథ్యము, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా. కాబట్టి ఇతనికి వడ్డించిన విస్తరి. జగన్మోహన్ రెడ్డికి రాజకీయము వడ్డించిన విస్తరైంది. రాజశేఖర రెడ్డి వచ్చేసి కష్టపడి స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఆ స్థాయికి వచ్చినటువంటి ఒక ప్రజాస్వామ్యవాది. సార్ ఇంకోటి, దానిలో కూడా మీ ఉన్నాయి, పులివెందుల మెరిట్స్ డిమెరిట్స్ ప్రాంతంలో ఉన్నాయి. మీరు ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు అంటే ఇద్దరు వేరు వేరు మనుషులు కాదు, ఒకే మనిషి అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు సరే రాజశేఖర రెడ్డి గారు మరణం వెనకాల జగన్ గారు ఉన్నారా లేదా, అది ప్రమాదం కాబట్టి ఉన్నారు అనుకోలేము. కాకపోతే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని
జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నారు అంటానికి ఆధారాలు ఉన్నాయి. అది పక్కన పెడితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం వెనకాల ఉన్నటువంటి స్టోరీ గురించి మీరేం చెప్తారు? ఇది మరి చాలా విచిత్రమైంది. ఇప్పటికీ వచ్చేసి మరి దిక్కు సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు వాళ్ళు. మళ్ళీ నేను ఈ రోజు మళ్ళా చూశాను. మళ్ళా అగైన్ రాజశేఖర రెడ్డి గారి వివేకానంద గారి కూతురు మళ్ళా హైకోర్టులో మళ్ళా వేశారు. మళ్ళా సిబిఐ విచారణ జరపాలని. ఏది ఏమైనా ఒక అనుమానం ఏమంటే అది మనము ఎస్టాబ్లిష్ చేయం కానీ మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి ఎవరు? సొంతం చిన్నాన్నే. పులివెందులో చనిపోయినాడు. ఆయన ఇంట్లో హత్య గావించబడ్డాడు. మరి అటువంటి కేసును ఎందుకు దాని గురించి అసలు పట్టించుకోలేదు అనే డౌట్ వస్తుంది వచ్చిన. ఇప్పుడు మామూలుగానే వచ్చేసి బంధువు కాకుండా కానీ ఒక హత్య జరిగితే దాని గురించి ప్రభుత్వం అనేది చర్య తీసుకోవాలి. దాని గురించి నువ్వు సొంతం వచ్చేసి మీ నాయన తమ్ముని, మీ చిన్నాయన్ను, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, సమితి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అలాంటిది పులివెందుల మీ కుటుంబంలో అది ఎంత సీరియస్ ఇష్యూ వచ్చేసి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో ఆ స్థాయి వ్యక్తిని అంత కిరాతకంగా చంపారంటే ఎంత సీరియస్ గా తీసుకోవాలి ఆ కేసును. బట్ ఎవరన్నా కానీ ఎంత సీరియస్ గా తీసుకొని నువ్వు ముఖ్యమంత్రి నాకు నీకు అవకాశం లేకుండా అది వేరు. నువ్వు ఎన్నికలు అయిపోతానే ముఖ్యమంత్రి అయినావు. ఆ సమయంలో నువ్వు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నావు. సిబిఐ రాకముందు 1 ఇయర్ దానికి 1 ఇయర్ 2 నెలలతో ముఖ్యమంత్రిగా ఉన్నావు. సిట్టు నిశ్చేతనే ఉంది. ఎంత సీరియస్ గా తీసుకోవాలా కేసును, ఎందుకు తీసుకోలేదు అనేది అది ఎవరికైనా అనుమానం కలుగుతుంది. నువ్వు మామూలుగానే తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? అది దానికి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు సరైన పులిందల ప్రాంతంలో చాలా మందికి ఇదే ఎందుకు తీసుకోలేదు ఆయన? ఎవరన్నా కానీలే, అది ప్రజెంట్ ఉండే ఎర్రగంగిరెడ్డి అంగోరా ఎవరన్నా కానీ సీరియస్ గా ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాత్రం తన ఇంట్లో జరిగిన దాన్ని ఛేదించలేకపోతే ఇంకా ఏమి ఆయన చేసే పని? మరి ఎందుకు ఛేదించలేదు? ఉద్దేశపూర్వకంగా ఛేదించలేదా, లేకుంటే దాని ఇంకా అసమర్థత ఛేదించలేదా అన్నప్పుడు అసమర్థతనే కానీ అన్ఫిట్ ముఖ్యమంత్రికి లేదు, ఉద్దేశపూర్వకంగా దానికి ఆన్సర్ చెప్పడం లేదు. బట్ ఫండమెంటల్ అక్కడ డౌట్ వస్తా ఉంది. అది ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? సరే, అవినాష్ రెడ్డి విషయం పక్కన పెడదాం. అవినాష్ రెడ్డి విషయం బంధువు కాబట్టి పక్క. మిగతా వాళ్ళ విషయం అయినా ఏం యాక్షన్ తీసుకున్నావు వచ్చేసి నువ్వు? మొత్తం సిబిఐ ఎంక్వైరీ వద్దంటివి, నువ్వు కంప్లీట్ చేయకపోతేవి, సిబిఐని వద్దంటివి. ఎందుకు 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 చేసినావు? కాబట్టి ఇది కొంత ప్రజల్లో ఈ అభిప్రాయం ఉంది, ఎందుకు దీన్ని పట్టించుకోలేదు. సార్ ఇంకొకటి కూడా కరెక్టే. ఇంకొకటి కూడా ఏంటంటే మీరు ఆ పులివెందుల ప్రాంతంలో రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఒక పెద్ద కుటుంబం, రాజకీయంగా కొన్ని దశాబ్దాలుగా ప్రభావితం చూపించిన కుటుంబం. అలాంటి కుటుంబం ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటూ, ఇప్పుడు షర్మిల గారు జగన్ మీద ఆరోపణ చేస్తారు, విజయం ఓపెన్ గా లెటర్ రాస్తారు, చిన్నాన్న చనిపోయి ఉన్నాడు, చిన్నాన్న కూతురు న్యాయ పోరాటం చేస్తా ఉంది, అన్ని వేళ్ళు చూపించేది జగన్ వైపు. అంతవరకు పక్క. అంటే ఈ వైఎస్ఆర్ కుటుంబం మీ అభిమాన నాయకుడు, మీరు కలిసి పనిచేసిన నాయకుడు, అలాంటి వ్యక్తి కుటుంబం ఇలా కావటాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ మనం అనుకుంటాం కానీ మొత్తం కురుక్షేత్ర యుద్ధం ఎందుకు వచ్చింది? దాయాదుల మధ్యనే కదా. కాబట్టి మనము అనేక కుటుంబాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం, ఎన్టీఆర్ కుటుంబంలో లేవా? ఈవెన్ అనేక రోజుల పాటు చంద్రబాబు నాయుడుకి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఆ కుటుంబంలో ఎన్టీ రామారావుకి చంద్రబాబుకి వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ప్రజలు సరే అంటే ఆ కుటుంబం వచ్చింటే ఈ కుటుంబంలో ఉన్నాయి. కాబట్టి అది ఒక్క ఫ్యాక్టర్తోనే ఏదో ఏ కుటుంబంలో లేకుండా ఈ ఒక్క కుటుంబంలో ఉన్నాయి అనే యాంగిల్ ప్రజలు ఆలోచించడం. ఎందుకంటే ఇది ఇంటింటి రామ నేను ముందు చెప్పినట్లు అవి పెద్ద కుటుంబాలు కాబట్టి, పదవులు ఉన్నారు కాబట్టి అవి బయటికి చర్చించుకుంటున్నాం. లేకుంటే ప్రతి చోట ఈ భూమి తగాదాలు కానీ, ఇంటి తగాదాలు కానీ ఎవరి మధ్య? సొంత అన్నదమ్ముల మధ్య, చిన్న పిన్న కొడుకుల మధ్య, దాయాదుల మధ్యనే మెయిన్ గా ఊర్లలో గలాటాలు రావడము, చంపుకోవడము, ఇవన్నీ మెయిన్ గా వచ్చేసి దూరం వాళ్ళు కాదు, బంధువుల మధ్యనే వచ్చేది. కాకపోతే ఏమంటే ఇక్కడ పెద్ద కుటుంబాలు కాబట్టి అటు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కొన్నాళ్ళ పాటు చర్చించుకున్నాము, ఇప్పుడు ఈ కుటుంబం చర్చించుకుంటున్నాము. కాబట్టి ఇవి
నా దృష్టిలో వచ్చేసి సమాజానికి కొత్త ఏం కాదు. కురుక్షేత్ర యుద్ధం కానుంటే ఇది కానీ అది కాదు కదా కురుపాండవ సార్, యుద్ధం కానుంటే రాజశేఖర ఇది రెడ్డి పేరు మామూలు పెట్టుకొని ఇంటింటి రాజకీయం రామాయణం నా చేస్తున్న అభిప్రాయం. క్రమంలో ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం విచ్ఛిన్నం కావటం, చెల్లి ఆస్తిని అన్న లాక్కోవటం, మొత్తం అమ్మకు కూడా వాటా లేదంటాం, మళ్ళీ అమ్మ ఎవరో కాదు ఒకప్పుడు పార్టీ గౌరవాధ్యక్షురాలు, అమ్మ ఎవరో కాదు పులివెందుల మాజీ ఎమ్మెల్యే, అమ్మ ఎవరో కాదు రాజకీయంగా జగన్కి అవకాశం ఇచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆ రోడ్డు మీద పట్టడం అనేటువంటిది కొంత చర్చనీయాంశం కదా అని. ఇవన్నీ చర్చించుకుంటారు వాస్తవమే. ఇప్పుడు మనం చర్చించుకుంటాం కానీ ఇవన్నీ ఆ ఆ వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. తర్వాత ఏమి ఇట్నే ఉంటారు అనుకోలేదు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లోనే ఉండనప్పుడు కుటుంబాల్లో ఉంటారా? శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లోనే ఉండరు. పార్టీల పరంగా చూసుకున్నా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా వచ్చేసి రాజకీయ అవును, ప్రత్యర్థులు. ఆ రెండు నియోజకవర్గాలు తర్వాత ఏమైంది? ఇప్పుడు వచ్చేసి ఇండియా కూటమిలో వచ్చేసి 2-1గా ఉండాల్సి వస్తుంది. తర్వాత అనేక సందర్భాలు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే వాళ్ళల్లో ధర్మాన ప్రసాదరావు గాని, బొత్స సత్యనారాయణ గాని, వాళ్ళన్ని మాటలు మిగతా వాళ్ళు ఎవరు కూడా కనలేదు కదా. వచ్చేసి జగన్ మీద, విజయమ్మ మీద, వాళ్ళ మీద వచ్చేసి. కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండనంటే కుటుంబాల్లో కూడా శత్రుత్వము పొద్దుసం ఈ రోజున శత్రుత్వము ఇలాగే కొంటుంది అనుకోవాల్సిన అవసరం లే, మిత్రత్వం అట్టే ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవి వస్తా ఉంటాయి. కాకపోతే ఏ ఇన్స్టిట్యూట్స్ ఆ సంఘటన వరకు వచ్చేసి ధర్మము, అధర్మము, న్యాయము, అన్యాయము ప్రజలు చర్చించుకుంటారు. అంత మాత్రం చేత అది కంటిన్యూస్ గా అట్నే ఉంటుంది అనుకోవడం లేదు. ఇప్పుడేమో వాళ్ళు వచ్చేసి అనేక సందర్భాల్లో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ చూసాము. కానీ అనేక సందర్భాల్లో మళ్ళా కలుసుకున్న సందర్భాలను చూసినాము విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది తానే కొనసాగుతుందని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవసరం